పాల్గొనడానికి దేవుడు ఆయుస్సు, ఆరోగ్యము, బలము, శక్తి ఇచ్చిన దేవుడికి స్తోత్రం. సరే అండి, కీర్తనములు మనం చదువుతున్నాం. 125 కీర్తనం 1 నుండి 5 వరకు చదవండి. యెహోవా యందు నమ్మకం ఉంచువారు కదలక నిత్యం నిలుచు సీయోను కొండవలెనుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండెను. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకున్నట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద నుండదు. యెహోవా మంచి వారిని మేలు చేయము, యథార్థ హృదయములకు మేలు చేయము. తమ వంకర త్రోవలను తొలగిపోవారిని పాపం చేయవారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఆమేన్. ఆమేన్ చెప్పండి గట్టిగా. అదే రాత్రి నేను చెప్పినది మీకు జ్ఞాపకం ఉంటున్నట్టుగా నాకు అనుకున్నాను. మీరు మరిచిపోలేదనుకున్నది. స్తోత్రం. అది మొదటి వచనము 125 మొదటి వచనములో చదివితే నమ్మిక ఉంచిన దేవుడు బిడ్డలో ఏమి చేయను, కదలదు. స్తోత్రం. కదిపిన శక్తి రావచ్చు కానీ నేను చెప్పిన అర్థం అయిందో లేదు. కదలను. కదిపిన శక్తి నీ దగ్గరికి రావచ్చు కానీ నీ ఏమవదు. ఎందుకు కదలలేదండి? నీ క్రీస్తులున్న కాబట్టి. క్రీస్తు కదిలితే క్రీస్తు కదలలేకపోతే నేను చెప్పాలి, నా జీవితములు ఎప్పుడు కూడా కదలను. ఎందుకనగా నా క్రీస్తులున్న కాబట్టి నేను ఎప్పుడు కదలకుండా నిలబడినా. స్తోత్రం. కదలకూడదు దేవునికి స్తోత్రం. భూమి కదులుతుంది. అవును. ఇక్కడ ఏంటంటే పర్వతం కదులుతుందని ఇక్కడ రాయబడి ఉంది కదా. పర్వతం ఏమవుతుంది? కదిలిపోతుంది. స్తోత్రం. అవునా లేదా నాకు తెలియదు. సీనాయి కొండ పైనకి దేవుడు దిగి వచ్చినప్పుడు కొండ ఏమైంది? స్తోత్రం. ఏంటండి, దేవుడు దిగితే కొండ కదలదా? దేవుడు దిగితే ఎవరైనా ఏమవుతుంది? అది కొండ గాని ఆయన యెరూషలేము అడిసి వెళ్ళినప్పుడు యెరూషలేము కూడా ఏమైంది? కదలిందండి. ఆయన దిగితే కదలుతుంది, ఆయన నడిస్తే కదలుతుంది. సర్వశక్తి కలిగిన దేవుడు కొండ పైకి దిగి వచ్చినప్పుడు కొండ తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకు తట్టుకోలేదంటే సృష్టించిన దేవుడు సృష్టి పైనకి దిగినప్పుడు సృష్టి ఏమైపోయింది? కదిలిపోయింది. కొండ మాత్రం కాదు. 46 కీర్తనములు మీరు చదివితే 2, 5, 6 వాక్యం చదివితే అక్కడ ఏంటంటే పర్వతం కదిలిపోతుంది, సముద్రం మరి కదిలిపోతుంది, అన్యలు కదిలిపోతుంది, రాజ్యం కదిలిపోతుంది. కానీ దేవుడు విడుదల బావలేదు. స్తోత్రం కలిగిన ఈరోజు అర్థం తెలిసిన బిడ్డలు వ్యర్థంగా కూర్చోకుండా దేవుని స్తుతించండి. ఈ రోజు నిన్ను కదిపిన శక్తికి నీ చూసి చెప్పు, యేసయ్య కదలలేదురా, నేను కదలను. సరే అండి, అదే మనము చదివిన 3వ వాక్యం చదువుకుంటే 3వ వాక్యం, నీతిమంతుడు పాపము చేయుటకు తమ చేతులు చాపకుంటున్నట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల శ్వాసం మీద నుండును. అంటే నేను పోయిన శనివారం రాత్రి చెప్పారు. స్తోత్రం. అది పైన అందుకని రిపీట్ చేయడానికి ఇష్టం లేదు. స్తోత్రం. 3వ వాక్యము, భక్తిహీనుడు రాజదండము నీతిమంతుడు శ్వాసం మీద ఉండదు. రాజదండమే మనకు తెలిస్తే అది అర్థం అవుతుంది. స్తోత్రం. ఎసెకేలు గ్రంథము 19వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. ఎసెకేలు గ్రంథము 19వ అధ్యాయం 11వ వాక్యం.
భూపతులకు రాజదండములైనటువంటి గట్టి చువ్వలు దానికి కలిగి ఉండే భూపతికి ఏముంది? భూపతికి ఏముంది? దండం ఉంది. అప్పుడు భూపతి అంటే అధికారం. స్తోత్రం. అంటే అంటే అర్థం ఇదే, భక్తిహీనుడు అధికారము నీ మీద, అదే నేను చెప్పిన మాట, భక్తిహీనుడు అధికారము నీతిమంతుడు స్వాస్థ్యం మీద ఉంటదంట. ఆమేన్. నీకు అధికారం చెందిన బిడ్డలు వేరొక అధికారం నీ మీదకి ఏలవాడు చేయడానికి దేవుడు ఇవ్వడు. ఆ దండం ఈరోజు నీ ఇంటి పైన, నీ కుటుంబం పైన, నీ పిల్లల పైన వేరే అధికారం రాదు. ఈరోజు భక్తి ఏ అధికారం నీ మీదకి వచ్చిన కానీ నీ శాస్త్రం మీదకి అధికారం ఉండదు. నీ శాస్త్రం మీదకి స్తోత్రం. సామెతల పుస్తకం లేదండి, 22వ అధ్యాయము 8-10 చూడండి. సామెతల పుస్తకం 22:8. దౌష్ట్యమును విత్తువాడు కీడును కొయ్యును, వాని క్రోధమును దండము కాలిపోవును. ఆమేన్. వారి దండం ఏమవుతుంది? ఆయన పైన వాక్యం మీరు విన్నారా ఏంటి? దౌష్ట్యమును విత్తువాడు ఆమేన్. ఆ వారి దుష్టుడు ఏది విత్తున్నదో అదే కొయ్యుతున్నారు. దాని కింద వారి చేతులున్న రాజదండం ఏమవుతుంది? ఈ రోజు నీ పైన, నీ జీవితంలో ఏదో ఒక రాజ్యాలు ఉంటే ఈ రోజు అది కాలిపోడినట్టుగా దేవుడు పని ప్రారంభించిన రాయుల సంఘం పైన, రాయుల సంఘం పైన రాజ్య సంఘాలు ఈ రోజు కాలిపోతే భక్తిహీనుడు అంటే ఎవరు? అన్యాయము చేయువాడు. అంటే భక్తిహీనుడు ఎవరండి? అదే దుష్టుడు అంటే సాతానండి. అంటే మీరు అనుకున్నారు ఏదో ఒక మనుషులు అంటే, మనుషులు కూడా ఆవచ్చు, కానీ అన్నిటికంటే భయంకరుడు ఎవరండి? సాతాను. అంటే సాతాను అధికారం నీ పైన రాదు. ఎందుకంటే ఆ రాజదండి నీ మీద ఉండదట. స్తోత్రం. ఆమేన్. ఇంకేనండి, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 5వ వాక్యం చూడండి. స్తోత్రం. యెషయా గ్రంథము 14. గుడ్డు కర్రను మనని హత్య చేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా వెరగగొట్టి ఉన్నాడు. వాక్యం సరి అవలేదు. దుష్టుల దుడ్డు కర్రను, దుష్టులు దుడ్డు కర్రలను మానని హత్య చేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా వెరగగొట్టి ఉన్నాడు. నీ చెయ్యొద్దు. నీతిమంతుడు శాస్త్రం మీద ఉన్న రాజదండము నీ ఇరిపించడానికి, పగలగొట్టడానికి వెళ్ళదు. దేవుడు చేసినది. ఈ రోజు దేవుడి పని స్టార్ట్ అయ్యింది. అవే నీ శాస్త్రం మీద రాజదుంటుంది. ఆ రాజదండిని పగలగొట్టడానికి యెహోవా దేవుడి దగ్గరగా నీ కుటుంబం పైన, నీ పిల్లల పైన భక్తి రాజదండలు పగలగొట్టడానికి దేవుడు The Lord has broken the staff of the wicked. హల్లెలూయా. ఇంగ్లీష్ లో అర్థం కూడా చదువుతున్నారు. ఎంత అర్థం ముందు తెలుసు. తెలుగు అంటే బాగా అర్థం ఎదురు ఉంది. స్తోత్రం కదా. అంటే ఆ రూలర్స్ అంటే రూల్ అంటే అక్కడ ఏంటంటే రాజదండం రూలింగ్ చేయడం. ఈ దినములు పోయిన దినములు సాతాను ఏం చేస్తున్నారు? రూలింగ్ చేస్తున్నారు. ఆయన చెప్పినట్టుగా ఏదో రూలింగ్ నీ కుటుంబం జరుగుతున్నది, నీ పిల్లల మీద రూలింగ్. అవి ఈ రోజు దేవుడి చెప్పు చెప్పు, నీ భర్తకి చూసి చెప్పు, నీ పిల్లలకి చూసి చెప్పు. సోత్ర సోత్ర సోత్ర
నిన్ను రూఢికి చేసిన సత్యం ఈరగొట్టడానికి దేవుడు ఈరోజు పని ప్రారంభించారు. భక్తిహీనుడు మమ్మల్ని రూలింగ్ చేయడానికి అండి. భక్తిహీనుడు మనకు ఏం చేయడు, అధికారం అంటే రూలింగ్. స్తోత్రం. ఆడు మీదకి ఆయన ఆధిపత్యం ఉంచడానికి ప్రయత్నించున్నారు, కానీ అది రాజదండం ఏమవుతున్నారు. స్తోత్రం స్తోత్రం. అది ఇచ్చిన ఒక రాజదంటు ఉన్నవాడు. స్తోత్రం కలిగింది, స్తోత్రం కలిగింది కాదు. హల్లెలూయా స్తోత్రం. ఏమండి 45 కీర్తనములు 6వ వాక్యము ఎబ్రీ పత్రిక 1:8 వాక్యములు అక్కడ ఉంది, మీరు వినండి. 45:6 దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. ఇది సరి అయిన దండం. ఏది ఆ న్యాయార్థమైన దండం? అది యేసుక్రీస్తు అయిన న్యాయార్థమైన దండం యేసుక్రీస్తు అని ఎబ్రీ పత్రిక 1:8 రాయబడి ఉంది. ఆయన సింహాసనము నిత్యం ఉంది. స్తోత్ర. ఆ రాజదండం ఆయన చేతులు ఉంది. ఆయన న్యాయార్థంగా ఏలవాడు అయిన దేవుడు. హలో, ఈ రోజు మనసు మారిపోకూడదు, మనసు అడ్డుబట్టి ఊగకూడదు. న్యాయార్థంగా ఏలవాడు అయిన ఒక రాజదండ్రి నీ పైన ఉంది. ఇంకొక నీ శాస్త్రం మీదకి ఇంకొక రాజదండ్రి రావడానికి వీలేదు. ఈ రోజు యేసు నామములో అది యేసు అంటే నీ వాక్యం ఉందండి, చెప్పడానికి సమయం తీసుకోవట్లేదు. తర్వాత పిఏపి ఉంది. అందుకంటే నీకు డౌట్ ఉందంటే ఒక వాక్యం కూడా చదవండి. స్తోత్రం. ఆదికాండం 49 అదే 10 వచనం కూడా ఒకసారి చదవండి. ఆదికాండము 49:10. శీలోహు వచ్చే వరకు నుండి దండము తొలగదు. స్తోత్రం చెప్పండి. అంటే యూదా అది ఏముంటదు, రాజదండము ఏమవుతుంది, తొలగదు. రాయల్ అంటే ఎవరండి? అది ఎవరండి? యేసుక్రీస్తువే. ఆ యూదా గోత్రములు వచ్చిన యేసుక్రీస్తువే. ఆయనకి ఏమంటే న్యాయదండ చేతులు ఉంది. ఈ రోజు కొన్ని పగలగొట్టడానికి రెడీగా ఉంది. సోదరుడు కీర్తనలు 2వ కీర్తనలు 12వ వాక్యములు కుమ్మరి మట్టి పాత్రము చదవండి ఒకసారి. ఆయన కోపం త్వరగా నగులుకొనును. 2:12 కుమారుని ముద్ద పెట్టుకొనుడి, నేనేడల ఆయన కోపించును, అప్పుడు మీరు ద్రోహం తప్పి నశించెదరు. అక్కడ కూడా వాక్యం అక్కడ ఉంది కదా. కుమ్మరి 9 చదవమ్మా. అంటే 20 దండములతో కుమ్మరి ఏం చేస్తున్నారు? దేనికి? మట్టి పాత్ర ఎలాగ పగల కొట్టుతున్నారు. అదే విధంగా ఈ రోజు కొన్ని నీ శాస్త్రం మీదకి ఉంచబడిన కొన్ని రాజదండములకు పగల కొట్టడానికి అధికారం చెందిన యేసయ్య సంబంధించిన 3 మాటలు చెప్పి నేను మాట ముగిస్తున్నాను. ఒకటి ఎస్తేరు గ్రంథము 5:1. ఎస్తేరు గ్రంథము 5:2 వాక్యం. ఎస్తేరు గ్రంథము 5 ఆవరణంలో నిలవబడి ఉండట రాజు చూడగా ఆమె యొక్క అతని దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా బంగారపు దండము ఎస్తేరు తట్టు ఏం చేశారు? చూపగా నీకు అర్థమవుతలేదు. 30 రోజు వరకు ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, రాజ సన్నిధికి వెళ్ళకూడదు. ఎంతవరకు? 30 రోజు. ఏంటి సంగతి అంటే అదే 2వ అధ్యాయంలో ఒక సంగతి రాయబడింది. 18 వాక్యం. ఎస్తేరు గ్రంథం 2:18. ఆ 2వ అధ్యాయం 18 వాక్యము. అలా వినండి. 2వ అధ్యాయం 18 వాక్యం మీరు అండర్లైన్ వేసుకోవాలి.
ఒక గొప్ప విందు చేయించి రెండాం అధ్యాయం లేదు అక్కడే అంటే అది చిదిరి పారుకున్నారని రాయబడిందండి. మీరు చూడండి ఇక్కడ ఇది వేరే ఒక జనాంగము, ఇది వేరే ఒక భాష ఉంది. దొరికిందా? దొరకలేదా? మూడవ అధ్యాయం కదా. అంతటా హామాను చెప్పినది ఏమనగా, మీ రాజు సంస్థానములు అన్నిటి అందుండు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞను అయిపోయిన వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజు నాకు ప్రయోజనకరము కాదు. అంటే వేరొక జాతి అక్కడ ఉన్నారట. స్తోత్రం. 8 వాక్యం మీరు అందరూ అంటలేదు. వేరొక జాతి. స్తోత్రం. మన సంసారములు వేరొక జాతి ఉంది. ఆ యూదులండి వేరే జాతి. స్తోత్రం. ఆ జాతి ఏం చేయాలి? ఉండకూడదు. స్తోత్రం. ఆ జాతి ఏం చేయకూడదు? ఉండకుండా 15వ వాక్యం చూడండి. 15 వాక్యం 15:3-15. కలవరపడింది. ఎందుకంటే యూదులకి మొత్తం చంపడానికి ఉన్న ఒక ఆజ్ఞ పంపించండి. ఆ సంస్థానంలో ఎవరు ఉండకూడదు. దేవుని ఆరాధించిన, దేవుని నమస్కరించిన, దేవుని సేవించిన ఒక బిడ్డలు ఉండకూడదని అనుకోని హామాను ఆయన కుతంత్రములు చేసి ఆ రాజగృహములకు డబ్బిచ్చి రాజహృదయములు మనసు మార్చి ఇశ్రాయేల్ ప్రజలకు నాశనం చేయడానికి ఆ ఇశ్రాయేల్ మీదకున్న ఆ శాస్త్రం మీదకి ఆ దుష్టుడు ఒక రాజదండు పెట్టారు. స్తోత్రం. అప్పుడు రాజదండు పెట్టిన వెంటనే ఎస్తేరు ఈ మాట తెలిసినప్పుడు మౌనంగా ఉండకుండా ఎస్తేరు 3 దినములు దేవుడి సన్నిధిలో ఉపవాసం చేశారు. స్తోత్రం. 3 దినముల ఉపవాసం. రాజదండు నీకెదురుగా, హామాను నీకెదురుగా, సంఘాలకు ఎదురుగా, కుటుంబాలకు ఎదురుగా నాశనం చేయడానికి రాజదండు ఈ దినములో ఎవరు ఈ దినముల సంఘం మౌనంగా ఉండకూడదు. సంఘం లేదంటే ప్రార్థన చెయ్యండి. కొన్ని విషయములనే తెలియపరిచి చెప్పడానికి భయం. ఎందుకంటే తెలుసుకున్నారు కాబట్టి. స్తోత్రం. అర్థం తెలిసిన దేవుని బిడ్డలు దేవుని స్తోత్రం చెప్పండి. నాశనం చేయడానికి అప్పుడు ఎస్తేరు ఏం చేసిన 3 దినాల ఉపవాసం 30 రోజుల లోపలికి ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. కానీ 3 దినముల ప్రార్థన 30 రోజుకి మార్చారు. ఈ రోజు ప్రార్థన చేయని దేవుడు అంటే అధికారంలో రాజకంటే నీ పైకి రాకుండా ఈ శాస్త్రము దేవుడు శాస్త్రం అంటే మనమేంటి? దేవుడి శాస్త్రము మనమే. మన మీదకి భక్తిహీనుడు ఏం చేస్తున్నారు? రాజదండలు వేస్తున్నారు. స్తోత్రం. ఈ దినముల సంఘములు అదే వాక్యం పట్టుకొని ప్రార్థన చేయాలి. రాజదండ పట్టుకున్నారు. స్తోత్రం. ఏమి జరిగిందంటే 3 దినముల ప్రార్థన 30 దినములకు మార్చబడింది. స్తోత్రం. ఆమెను అనుకున్నారే ఇదే చిదిరి పారుకున్నారు. ఈ సంస్థానం వల్ల చిదిరి పారుకున్నారు. వీడికి అడగడానికి ఎవరు లేదని అనుకున్నారు. స్తోత్రం. కానీ ఈడేం చేశారు? భక్తిహీనుడు దేవుని శాస్త్రి మీదకి రాజదండు
పెట్టినప్పుడు స్తోత్రం ఇది మించిన రాజదండ వచ్చిందంట. స్తోత్రం. భూమిలో ఉన్న రాజులు చేతులున్న అగశ్వరేశ రాజు అగశ్వరేశ రాజా తన చేతులున్న ఏ స్తోత్రము ఏ దండ అండి? అది బంగార దండ. అది భక్తిహీనుడి దండి కాదు, ఇది బంగార దండి నీ కోసం వస్తుంది. స్తోత్రం కలిగిన మీదకి దినములు నీ స్వాస్థ్యం మీదకి ఏడు భక్తిహీనుడు పెట్టారో దాని పైన ఒక బంగార దండ ఈ పగడలో పట్టిన సోదరం. అందులో ఊరికి మొత్తం చంపడానికి పెద్ద 70 మోరు ఎత్తున్న ఒక ఉరి స్తంభం ఏం చేశారు? ఎందుకంటే 70 మోరుడు ఉన్న ఉరి స్తంభం ఎందుకంటే తెలుసా? తెలియాలంటే దేవుని బిడ్డలకి ఉరి వేసినప్పుడు రాజకోట లోపల ఇది జరుగుతున్నది, లోపల జరిగినది బయటలు ఉన్నవారే చేయాలి. స్తోత్రం. బయటలు జరిగిన ఊరు వారే చేయాలి. నీకు ఎదురుగా ఊరు వారి కనబడినట్టుగా చెయ్యడానికి కుతంత్రము చేసిన ఆ స్తోత్రములు హల్లెలూయా హామాని శక్తి హామాని రూలింగ్ ఈ రోజే అదే ఇరగడానికి స్టార్ట్ అయ్యింది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఏం జరిగిందంటే ఎస్తేరు వచ్చినప్పుడు రాజు ఏం చేసింది? దగ్గర బంగారపు దండ. అమ్మా నీకేం కావాలండి? అన్ని మారిపోయింది. ఒక్క క్షణం లోపల అన్ని మారిపోయింది. దేవునికి ఎక్కువ సమయం అక్కర్లే. నీ జీవితం మారడానికి, నీ కుటుంబ జీవితం మారడానికి, నీ పిల్లల జీవితం మారడానికి, నీ భర్త జీవితం మారడానికి ఒక్క క్షణం చాలు. అన్ని గది మారుతుంది. ఈరోజు గదిగా మారుతుందంట. హలో, దేవుడు ఆత్మనాయకులుగా చెప్తున్నారండి. శిష్యులందరూ ఓడ మీద ప్రయాణం చేశారు. యేసయ్య ఓడ మీద ఏం మారుతున్నారు? పట్టుకున్నారు. స్తోత్రం. పట్టుకున్నప్పుడు యేసయ్య ఎందుకు వెళ్తున్నారంటే ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? అక్కడే ఒక్కడే ఏం చేస్తున్నారు? మూలుగుతున్నది. అక్కడే ఒకడు మూలుగుతున్నది. అక్కడే ఒకడు బట్టలు లేకుండా రాత్రి పగలు ఒకే ఏడుపు. ఈరోజు ఎవరో నాకు తెలియదు. రాత్రి పగలు ఎవరో ఏడుపు. ఏడుపు చేసిన దేవుడి బిడ్డలకి దగ్గరకి ఒక్కడు ప్రయాణం స్టార్ట్ అయ్యి రాయిన సంచరితుల మీదకి కన్నీరు వచ్చి ప్రార్థన విషయంలోకి ఏడుపు చేసిన ప్రార్థన విషయంలోకి ఒక్కడు ప్రయాణం చేసి దగ్గరికి వచ్చుతారు. ఈరోజు ఇలా మెసేజ్ సరిగా విని వెళ్ళాలి. స్తోత్రంగా యేసయ్య ప్రయాణం చేసినప్పుడు ఏం జరిగింది? ఆడు ప్రయాణం వెనక అట్టుగా ఒక్కడొచ్చాడు. ఎవరు వచ్చారు? వాన రాలేదు, గాలి. అయితే మార్కు సువార్త 5:8 వాక్యం ఒకసారి చదవండి. ఎప్పుడు చెప్పారు? ఎప్పుడు చెప్పారు? ఎదురేసుకెళ్ళి ఆయన పేరు అడిగారు. తర్వాత ఆడికి పంపించారు కదా. అని ఇద్దరు ముందుకు అంతే చెప్పారు. ఎప్పుడు చెప్పారు? ఎప్పుడు చెప్పింది? చెప్పినది అప్పుడే. ఎప్పుడు? అప్పుడంటే
గాలి కొట్టారు కదా, అప్పుడు గద్దించారు. స్తోత్రం. ఎప్పుడు గాలిని గద్దించారు. ఆ ప్రయాణం గట్టిగా చేయినా ఆ శక్తి దేవుడు అప్పుడే చేశారు. స్తోత్రం కలిగిన ఈ రోజు నాకు తెలియదండి, దేవుడు ముందుకే చేశారండి, గద్దించారు. స్తోత్రం. నేను చెప్పిన మాట నీకు నాకు తెలుసు. ఎస్తరు 3 దినాల ఉపవాస ప్రార్థన. ఎస్తరు మాత్రం కాదు, వాడే మోర్దెకి కూడా ఏం చేశారు, 3 దినముల ఉపవాసం. ఆమె ఒక్కడు లోపలలో, ఒక్కడు గుమ్మం దగ్గర. హలో, ఒక్కడు లోపలలో రాజవస్త్రం వేసుకొని, ఇంకొకడు గోన బట్టలు ధరించుకొని, గోన బట్టలు ధరించుకొని ఎక్కడ కూర్చున్నాను, గుమ్మం దగ్గర కూర్చున్నాను. ఈ రోజు ప్రార్థన చేయినా మోర్దెకి నీ గుమ్మం దగ్గరే. ఇప్పుడు నీ గోన బట్ట సమయం మారబోతున్నారు, టైం మారబోతున్నారు. వినండి. ఇప్పుడు రాజా అదే గుమ్మం దగ్గర కూర్చున్న మోర్దెకి కొన్ని టైం తర్వాత అదే గుర్రం మీద కూర్చోడానికి సమయం అయింది. ఆయన వస్త్రం మారింది, రాజవస్త్రం ధరించారు. ప్రార్థన ఆపకూడదు, ప్రార్థన ఆపకూడదు, ప్రార్థన ఆపకూడదు. మార్పు జరిగినానికి ఆత్మ దేవుడు ఆత్మ గంటగా చంపుతున్నారు. కొందరు ప్రార్థన ఆపారు, కొందరు ప్రార్థన ఆపారు. స్థితి మారుతున్నారు, గది మారుతున్నది, విడుదల జరుగుతున్న సమయం మారుతుంది. అయ్యో చీకటి శక్తి కొట్టట్టే, అందులో శక్తిని మారట్టే, విడుదల మారట్టే. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇప్పుడు చెప్పిన మాట అలా వినండి. స్తోత్రం. ఏలీషా పనివాడు చెప్పిన మాట నమ్మద్దు. ఏలీషా పనివాడు చెప్పిన మాట నమ్మద్దు. ఏమని ఏరియా గారు చెప్పారు, జల్లులో సముద్రములు వర్షములు వస్తున్నారు. ఆయన వెళ్ళేది కనబడలేదు, కానీ ప్రార్థన చెయ్యిన ఏరియా గారు చెవిలు స్వరం వినబడుతున్నారు. నేను కూడా కొందరు ప్రార్థన చేయన సంఘ బిడ్డల జీవితంలో ఏదో ఒకే అద్భుతం జరగడానికి సమయము ఈ చెవిని వినబడుతున్నది. ఎవరో ఇలాగ చెప్తున్నారు, వాడికి జరుగుతుంది ఎందుకు నా జీవితంలో జరగలే. అలాంటి ప్రశ్న అడిగిన వాడు ఇక్కడ కూర్చున్నారని పరిశుద్ధాత్మ దేవుడు నాకు మాట చెప్తున్నారు. నీ సమయం ఆడితే ఇంటికి కూర్చి నీ అడిగారు కదా, ఎవరు వినలే. వారింటికి జరుగుతున్నది ఎంత నా ఇంటికి ఎందుకు జరగలే, నా పిల్లల జీవితంలో ఎందుకు జరగలేదు.
అదే ఈరోజు అడిగిన దేవుడు బిడ్డల సమయం ఆయిందా. ఇంటిలో విడుదల చేయడానికి మనసులో అయిపోయింది. ఎందుకు నా జీవితం జరగలే? నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను ఉపవాసం చేస్తున్నాను కదా, అన్ని చేస్తున్నాను. ఎందుకు ఇప్పుడు విడుదల జరగలేదు? సమయం ఆయింది. ఇప్పుడు చూసి ఉన్నది, ఇప్పుడున్నది చూసి నీ ఏం చేయకూడదు. ఇప్పుడు నన్ను చూసుకొని నీ ఏం చేయకూడదు, ఏం చేయకూడదు, తీర్పు తీర్చకూడదు. అది కాదు, అది కాదు, అది కాదు, అది షాడ్, అది నీడ. ఇప్పుడున్న నీడ వచ్చిన రావడానికి ఒరిజినల్ జరిగిన మునుపు నీడ కనబడుతుంది. నీడకి చూసి నీ ఏడకూడదు. నాకు తెలియదండి, ఒక శక్తి సంఘ లోపల సంచరిస్తున్నారు. ఆయన సంఘ లోపలికి పరిశుద్ధులు సంచరిస్తున్నారు. కొందరి దగ్గరికి ఆత్మ వచ్చి నిలబడుతున్నారు, కొందరి దగ్గరికి వచ్చి ఆత్మ నిలబడుతున్నారు, కొందరి దగ్గరికి వచ్చి ఆత్మ సమర్పించు. వేరే నీ శరీరం వదిగా హలో, నీడకి చూసుకొని తీర్మానం చెప్పదు. ఆ నీడ వెనకలు నీకున్నది, నీకున్నది వెనకలది. అది మారుతుంది, నీడ మారుతుంది, విడుదల జరగబోతుంది. నాకు తెలియదు, కొందరికి పరిశుద్ధం వెనకలున్న వారికి నేను సమర్పించండి. వెనకలు కూతురు వారి జీవితంలో మారబోతున్నారు. పరిశుద్ధం హలో, మొత్తం చెప్పడానికి సమయం లేదండి. నేను మాట ముగించాను, 5 నిమిషాలు అన్ని చెప్పడానికి సమయం లేదు. హలో హలో 2 రాజుల పుస్తకం 8వ అధ్యాయము 6వ వాక్యం ఒకసారి చదవండి. రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షంగా ఒక అధిపతిని నియమించి, సోదరు ఇదే ఎవరి సంగతి అంటే మీకు అది మొత్తం చదివి చెప్పాలి, కానీ సమయం లేదు కాబట్టి. సోదరు ఈవిడ సునేమి ఎవరండి? సునామి.
సునామీకి ఏమైందంటే ఎలీషా గారు ఆడి ఇంటికి నడిచి వెళ్ళినప్పుడు ఏం చేశారంటే ఆ దేవదాసుని వెంటనే ఇంటి మేడ పైన ఒక ఇల్లు కట్టి ఇచ్చారు. మేడ పైన కట్టించి ఇచ్చారు ఆయనకి. అని అక్కడ ఉండడానికి గది ఏమో కావాలో అదన్నీ ఇచ్చారు. అదన్నీ విస్తరించడానికి చెప్పలేదు. ఈ అమ్మ పెద్ద ధనివంతుడు. వీడికి పొలం ఉంది. వీడికేముంది? పొలం ఉంది. కానీ పొలం ఉంది కానీ ఇంటి లేదు, ఒక కొద్దులు. అదేమంటే అన్నీ ఉంది కానీ పిల్లలు లేదు. స్తోత్రం. ఈ జీవితం అన్నీ ఉంది, ఏదో ఒకటి సమస్య. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అది పరిహరించడానికి ఒక్కడ పైన వచ్చిందండి. పరిహరించలేని కొన్ని విషయాలు ఉంది నీ జీవితంలో. ఎవరి వలన పరిగణించలేని కొన్ని విషయం ఉంది. అది పరిగణించిన వాడు ఈరోజు వచ్చిందట. ఈయన దైవదాసునికి ఏం చేశారు? దైవదాసుని వెంటి అన్ని చేశారు. దైవదాసుని వెంటి అన్ని చేశారు. మత్తయి సువార్త 10:41 అది ఒకసారి చదవండి. నేను మాట ముగిసిన వెంటనే ముగిజాని చెప్పండి, మళ్ళీ వాక్యం చెప్తున్నారు కదండి. స్తోత్రం. ఆ ఒక వాక్యం, ప్రవక్తను చేసుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతులను చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము. ప్రవక్తనాన్ని చేర్చుకున్న వాడికి ప్రవక్తలకు వస్తున్న ఫలం పొందుకున్నాడు. నీతిమంతులకు చేర్చుకున్న వాడికి స్తోత్రం. అప్పుడు ఈ ఎలీషా గారికి చేర్చుకున్నాడు. ఆడు ప్రవక్త. అన్నకి ఏమో పొందాలి ఈ వాక్యాన్ని సార్, ప్రతిభల పొందాలి కదా. ఆ ప్రవక్తకి పొందుకున్న వాడికి ప్రవక్తకి ఉన్న మేలు పొందాలి. ఆమేన్. అలాగే మేలు పొందారు. స్తోత్రం. ఆ ఇంటికి ఒక బిడ్డకి దైవం ఇచ్చారు. కొన్ని బిడ్డ పెద్దదాయి కొన్ని దినముల తర్వాత ఆ బిడ్డకి ఏమవుతుంది? నాన్నతోడు పొలం పని చేసినప్పుడు తలనొప్పి ఇచ్చి బిడ్డ ఏమైంది? చనిపోయిన వెంటనే ఈ దైవదాసుని ఏం చేస్తున్నాడు? దైవదాసుడు పడుతున్న మంచం మీద ఏం చేశాడు? స్తోత్రం. ఆమేన్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుతున్నది, నీ కొన్ని ప్రార్థన విషయం చచ్చిపోయాను కదా, కొన్ని విషయం చచ్చిపోయినట్టుగా ఉంది కదా, ఆ విషయం లేదు. దైవదాసుడు పడుకున్న మంచం మీద పెట్టండి, దేవుడి సమక్షంలో పెట్టండి. అది ప్రతిష్ఠించడానికి సమయం అయిందట. వినండి. అక్కడ పెట్టేసి ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళి భర్త దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారు? అయ్యో నాకు ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి, ఒక గాడిద ఇవ్వాలంటే గాడిదకి ఇచ్చాడు. సట్టి గాడిద పైన కూర్చి ప్రవక్త ఇక్కడ కొండ పైన ఉంది. ఎక్కడ కూర్చున్నారండి? ఎవరు ప్రార్థన కొరడు ఎక్కడ కూర్చున్నది? నీ ప్రార్థన చేయన వాడు కింద కాదండి, వాడు ఎప్పుడు పైన. నేను చెప్పుతున్నాను, అయ్యవారు హాడే అలాగే నేను ఇప్పుడు కూడా రాయగడ కూర్చున్నారే, నేను కూడా ఇప్పుడు కూడా కొండతొంపుడు కూర్చున్నారే. సరే, నీ కొండతొంపుడు కూర్చున్నారు, అది నీ కన్నుతో ఆత్మీయ కన్నుతో నీ చూసుకుంటే ఏసే తోడుగా నీ కూర్చున్నారు. ఏసే తోడు నీకు తెలియదు. సాతానికి పిలిచి అడుగుతాడు చెప్తాను. సాతాను పౌలు గారు సువార్త ప్రకటించి నడిచి వెళ్ళినప్పుడు సాతాను ఇదిగో కాదు, ఇదిగో రక్షణ మార్గము బోధించిన వాడు వెళ్తున్నారట. ఊరు వాళ్ళకి ఆ అర్థం తెలియలేదు. ఊరు వాళ్ళకి ఎవరికి తెలిసింది? దయ్యం పట్టిన అమ్మకి తెలిసిందట. నీలో ఉన్న శక్తి నీకు తెలియదు. నీ ఊర్లో ఉన్న సాతాను శక్తికి తెలుసు. నీలో ఉన్న శక్తి నీ భర్తకి తెలియదు, నీ పిల్లలకి తెలియదు. ఓ రమణ సాధ్యం. వినండి. సంగతి స్టోరీ అని నేను చెప్తానండి. స్తోత్రం. దేవదాసుడు వచ్చి ఇంటికి వచ్చి ప్రార్థన చేసి బిడ్డకి ఏమైంది? విడుదల ఇచ్చారు. స్తోత్రం. కొన్ని దినముల తర్వాత భర్త చనిపోయిన భర్త విషయం రాయలేదు. అందుకని నేను అనుకున్నాను ఆయన చచ్చిపోయారండి. అప్పుడు దేవదాసు చెప్పారు, 2 రాజులు 8:1, అమ్మా పెద్ద కరదలు వస్తున్నారు, అందుకని నీ ఊరు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోమని చెప్పారు. 2 రాజులు 18:8 వచనం అలాగా రాయబడి ఉంది. వేరే ఊరికి వెళ్ళిపోమని చెప్పారు. సోదరం ఏది? పెద్ద మేడ, రెండంతస్తుల మేడ, తర్వాత పొలం అన్ని విడిచిపెట్టి అమ్మేం చేశారు? వేరే ఊరికి వెళ్ళిపోయి 7 సంవత్సరం వేరే ఊరికి ఉండిపోయారు. స్తోత్రం.
అమ్మ వచ్చినప్పుడు అమ్మ పొలములు వేరే వాడు ఏం చేస్తున్నారు? అదే నీ శాస్త్యం మీద వేరొక్కడు ఇప్పుడు ఏం ఇల్లు కట్టి అక్కడే పని చేసుకున్నారు. స్తోత్రం కలిగి ఆమేన్. హల్లెలూయా. ఈ సంగతి చెప్పడానికి ఈ అమ్మ ఎక్కడికి వెళ్ళింది? రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ అమ్మ చెప్పిన మునివే ఏగసి అక్కడ నిలబడి చెప్పుతున్నారు. గేగసి అని చెప్పారంటే, అయ్యో ఇలాంటి ఒక అమ్మ ఉంది, ఆడికి పిల్లలు లేదు, ఏలీషా గారు ప్రార్థన పిల్లలు పుట్టారు, ఆ పిల్ల చనిపోయారు, ఆ పిల్లకి దేవుడు అసలు బ్రతికారు అన్ని స్టోరీ అన్ని చెప్పినప్పుడు అమ్మ అక్కడ నిలబడుతున్నారు. ఇది ముందుకు శక్తి చేసి చెప్పిన విషయం కాదు ఇది. కొందరు అనుకున్నారు వాక్యం చెప్పినప్పుడు ఎవరో విశ్వాసి చెప్పిన కాబట్టి దైవదాసులు అనుకున్నారు. అలాగే కాదండి, ఈయన ముందుకు దేవుడు బయలుపరిచిన సంగతి. ఓ స్తోత్రం. అప్పుడు ఏం సంగతి జరిగిందంటే, స్తోత్రం, అప్పుడు చెప్పినప్పుడు ఈ అమ్మ అక్కడ వచ్చి నిలబడినప్పుడు ఇదిగో అమ్మ వచ్చింది. రాజుని అడిగారు, అమ్మ ఈయన చెప్పిన కరెక్ట్, ఆయన యజమానుడా? నిజమే. ఇప్పుడు 7 సంవత్సరం అయింది ఆ స్థలము, ఆ ఇల్లు పొలం నాకు తొలగలే. దాని మీదకి వేరొకరు శాస్త్యం ఉంది, వేరే ఒక రాజదండు ఉంది, వేరే ఎక్కడ కూర్చి ఉన్నారు. స్తోత్రం. రాజుడు ఏం చెప్పి ప్రారంభానికి అదే చెప్పి నేను స్టోరీ చెప్తాను. రాజు స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షంగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశమును విడిచిపెట్టినందున అప్పటి నుండి నేటి వరకు భూమిని ఫలించిన పంట యావత్తును ఆమెకు మరల దుష్టల రాజ్యదండం నీ శాస్త్రం మీద ఉండదు. స్తోత్రం. ఈ రోజు నీ కోసం ఎవరికి నియమిస్తాను. ఎప్పుడు 7 సంవత్సరముల వరకు వారు ఆ పొలములు దున్ని పని చేశారో అది మొత్తం ఎవరికి? దుష్టుల రాజదండ నీ పైన ఉండదురా. స్తోత్ర. నీ అనుభవించిన నేను ఇప్పుడు వరకు నీ పొందలేదు అనుకో. ఈ రోజు పరిశుద్ధులు దేవుడు అంటున్నారే, అది సమయమైంది. ఎన్ని సంవత్సరాలు విడిచిపట్టారో అంత దినములుంటి ఇప్పుడు వరకు 7 సంవత్సరములున్నా ఆ పంట మొత్తం నీకే ఒడిలోనికి తిరిగి వచ్చినది. ఇక్కడ పెట్టి ఆ చెట్టు పొట్టట, ఆ చెట్టు పొట్టట, ఆ బెత్తలు విరిగట్ట, ఆ బెత్తలు విరిగట్ట, ఆ బెత్తలు విరిగట్ట. చెప్పండి. స్ట్రక్ అయింది. ఏమైంది? స్ట్రక్ ఏది? మేలు మొత్తం ఇప్పుడు ఏమైంది? 7 సంవత్సరం నాకు తెలియదు. పరిశుద్ధం దేవుడు అలాగా అంటారు. 7 సంవత్సరం నీకు కావలసిన మేలు అన్ని ఏమైంది? స్ట్రక్ అయింది. ఆ స్ట్రక్ అయింది ఈ రోజు మొత్తం నీ ఒడిలోనికి రావడానికి సమయం. చెప్పు ఇంతవరకు సాతాను అట్టుగా చేసిన మొత్తం నా తల మీద, నా సంఘ మీద, నా పిల్లల మీద వచ్చిన ఇప్పుడు ఏరుకున్న దినం. ఇప్పుడు ఇంకా ఏరుకున్న దినం కాదు, ఇంకా ఏరిన దినం లేదు. ఇంకేం చేయాలి? కూర్చోండి చెప్పండి. నేను ఏరిన దినం మర్చిపోయాను. ఇంకా నేను చేయబోతున్నాను. సమకూర్చబోతున్నాను. రాయగల సంఘ బిడ్డలు చెప్పాలి, ఏరిన కాలం మారింది. నీ సమయం అయింది. నైనా నీ సమయం అయింది. తల్లి నీ సమయం అయింది. అక్క నీ సమయం అయింది. నీ సమయం అయింది. ఏరుకున్న దినం సమకూర్చండి. ఆపాలండి తెలియదు. 3 విషయం చెప్తాను చెప్పారు, 2 చెప్పారు. చాలు స్తోత్రం కలిగి. భక్తిహీనుడు రాజదండము నీ శాస్త్రం మీద ఉంటదు. చెప్పు నువ్వు
భక్తిహీనుడు రాజదండ్రిని శాస్త్రం మీద ఉంటాడు. ఆమె ఆమె చెప్పండి ఆ వాక్యాన్ని. ఆమె ఆమె దేవుడు నాకు ఇంకా మాట్లాడండి. బైబిల్ నమ్ముతున్నారా? అందరు నమ్ముతున్నారు. బైబిల్ ఉన్నవారు అందరూ చేయి పై కదండి. బైబిల్ ఉన్నవారు అందరూ बाइबल से वालों का आगा वो प्रकट कब होते हैं बाइबल से वालों का मैंने सब आता है वो भाई के सोदर बाइबल ने वाले सोदर इधर नमन तो ना रहना आमीन जपना नहीं तो रहने सोदर అది నమ్మని వాడు కరెక్ట్ దశమా కూడా ఇవ్వండి. ఏమి ఇవ్వండి? నీకెంత వచ్చిందో నీ ఇంటిలో అది చూసుకొని ఇవ్వండి. ఇంతవరకు అడగలేదు. ఇప్పుడు ఎందుకు చెప్పారు? రాత్రి ప్రార్థన సంఘానికి బయలుపరచమని చెప్పారు. సంఘానికి బయలుపరచమని చెప్పారు. సోదరం అది అందుకని నేను చెప్పబోతున్నాను. లెక్క చూసి దేవుడికి ఇస్తే లెక్క చూపి నీ ఒడిలో అర్థం కావలేదు. స్తోత్రం. లెక్క చూసి దేవుడికి ఇస్తే అదే సమకూర్చుతుంది. సమకూర్చుతుంది ఉన్నది కానీ సమకూర్చలేదు. ఇప్పుడు కొలిసిన సమయం ఇంకా కొన్ని దినముల తర్వాత ఒడిలోని ఆమె ఇంకా కొన్ని దినముల తర్వాత ఓడిలోనికి కొరత ఇచ్చిన సమయం రాయగల కొందరి మీదకి దేవుడు కొలిసి కొలిసి ఒడిలోనికి పంపించిన కణ మూసుకోండి. ప్రార్థన చేసుకోండి. కణ మూసుకోండి. ఎవరు వెళ్ళిపోకూడదు. ప్రార్థన అయిన తర్వాత అందరు ఇక్కడ కూర్చోండి. తర్వాత పిఏపీ అవుతారు. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. ఈ రోజు చెప్పబడిన వాక్యం కొరకు దేవునికి స్తోత్రం. భక్తిహీనుడు రాజదంటు దేవుడి బిడ్డల శాస్త్రి మీద ఉండకూడదు. ఆ వాక్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఆ రాజదండం ఈ రోజు దేవుడు ఇరిపిన స్తోత్రం. ఎక్కడ భక్తిహీనుడు రాజదండు పెట్టారో అక్కడ మొత్తం నీ ఇరిపించి విడుదలిచ్చిన ఆ దేవుడికి స్తోత్రం. ఈరోజు ఆ మాట నా బిడ్డలకి, నా కుటుంబానికి, నా సంఘ పైనకి వచ్చిన కాక అద్భుతం జరిగిన స్తోత్రం. యేసు నామములని అందరూ లేచి నిలబడదాం. మీ చేతులు మీ కానుకలు పట్టుకొని మనం ప్రార్థన చేయడానికి వెళ్తున్నాం.